ఉత్తరప్రదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. ఆక్రమణదారుల నుంచి పాక్ స్థలాన్ని విడిపించడానికి వచ్చిన పోలీసులు తోటాలకు బలైపోయారు. మీరు విన్నది నిజమే. పోలీసుల తోటాలకు ఎవరో బలైపోవడం వినే ఉంటారు. కానీ ఇక్కడ భూ ఆక్రమణదారుల ఆగడాలకు పోలీసులే బలైపోయారు. ఓవైపు ఇంత రచ్చ జరుగుతుంటే మరోవైపు స్థానిక ఎంపీ హేమమాలిని మాత్రం సినిమా ముచ్చట్లతో ట్వీట్లు చేయడం కొత్త వివాదానికి కారణమవుతోంది. స్వాధీన్ భారత్ సుభాష్ సేన నేతాజీ ఆశయాల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటోన్న సంస్థ. కానీ వీరి తీరు చూస్తే మాత్రం యుద్ధం చేస్తున్నట్లే ఉంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఈ సంస్థ 280 ఎకరాల్లో ఉన్న ఓ పార్క్ను ఆక్రమించింది. ఏళ్ల తరబడి ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. ఫైనల్ గా కోర్టు ఆక్రమణదారుల నుంచి స్థలం స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు అమలు చేయడానికి వెళ్లిన అధికారులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ప్రభుత్వ ఉద్యోగితో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. "47 తుపాకులు, 6 రైఫిళ్లు, 178 హ్యాండ్ గ్రెనేడ్లు. ఇవి యుద్ధకాండ తరువాత పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు. ఇంత భారీగా ఆయుధాలు దొరికాయంటే మధురలో ఏ రేంజ్లో రక్తపాతం రేగిందో అర్థం చేసుకోవచ్చు. బలవంతంగా ఖాళీ చేయించడానికి పోలీసులు, అధికారులు వస్తున్నారని తెలుసుకున్న ఆక్రమణదారులు యుద్ధానికి పక్కాగా ప్రిపేర్ అయ్యారు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్తో పాటు యావత్ భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తం సంచలనం కలిగించింది మధుర ఘటన. అయితే అక్కడి ఎంపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుంది. సినీ నటి హేమమాలిని మధుర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంత రభస, రక్తపాతం జరుగుతుంటే ఎంపీ హేమమాలిని మాత్రం సినిమా షూటింగ్లతో బిజీగా ఉంది. మధుర ఘటనతో ఉత్తరప్రదేశ్ అట్టుడికిపోతుంటే హేమమాలిని మాత్రం తన సినిమా షూటింగ్ ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ సరదా కామెంట్స్ రాసింది. దీంతో ఒక్కసారిగా హేమపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆలస్యంగా విషయం గ్రహించిన హేమమాలిని వెంటనే సినిమా ఫోటోలు తీసేసి ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది.